హాయ్ అండి, ముందు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం బాడీ పార్ట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ అయితే స్టిచ్ అయితే చేసేసుకోవాలి. పైన అయితే స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకొని క్లాత్ని అయితే తిరిగేసేసుకొని పైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంకొక స్టిచ్ వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే చంక్ భాగం మిగిలిన క్లాత్ వైపు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మొత్తం స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం స్టిచ్ అయితే వేసేసుకొని రెండింటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ క్లాత్ని తీసుకొని రెండు వైపులా కుట్టు వేసుకొని క్లాత్ని తిరగవేసుకొని ఇంకొక కుట్టు వేసేసుకొని ఇలా చిన్నగా కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. మనకి దీని పొడవు వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాం కదా, అలాగే మన ఈ కుర్చీల వెడల్పు అనేది 3 ఇంచులు వచ్చేలాగా మనం కుర్చీలు అయితే చిన్నగా పెట్టుకొని ఐరన్ అయితే చేసుకున్నాక ఇలాగా బాడీ పార్ట్స్కి అయితే మనం అటాచ్ చేసేసుకోవాలి. రెండు వైపులా నీట్గా అటాచ్ చేసేసుకున్నాక మన చంక భాగంలో కూడా మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. మన హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకున్నాక క్లాత్ని తిరగవేసుకొని సైడ్ జాయింట్స్ అయితే కుట్టుకోవాలి. మన సైడ్ జాయింట్స్ అనేది ఒకవైపు కుట్టుకుంటే సరిపోతుంది. మనం ఖర్చు కోసం 2 ఇంచుల క్లాత్ ఉంచుకొని మిగిలిన వైపు స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా ఒకవైపు స్టిచ్ వేసుకొని రెండో వైపు మనం ఖాళీ అయితే ఉంచేసుకొని మనం రెండో వైపు కూడా 2 ఇంచుల ఖర్చు కోసం అనేది వదిలేసుకొని మిగిలినది అనేది మనం కొలుచుకోవాలి. ఇలా కొలుచుకోవడం వల్ల ప్రిల్ అనేది మనకి ఎంత సైజులో పెట్టుకోవాలో అనేది తెలుస్తుంది. నాకైతే అటువైపు 2 ఇంచెస్ ఇటువైపు 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకున్నాక మధ్యలో 12 ఇంచెస్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, అటువైపు 2 ఇంచెస్కి ఆల్రెడీ మనం స్టిచ్ చేసేసుకున్నాం. ఇటువైపు కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాక మధ్యలో 12 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం కుచ్చుల కోసం తీసుకున్న క్లాత్కి లైనింగ్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి. లైనింగ్ని అటాచ్ చేసేసుకున్నాక 2 ఇంచులు ఖర్చుల కోసం అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ని మనం ఇలా కొలుచుకోవాలి. ఇలా నాకు కొలుచుకుంటే నాకు 34 ఇంచులు అయితే క్లాత్ పొడవు అనేది వచ్చింది. చూస్తున్నారు కదా, 34 ఇంచులు అయితే వచ్చింది. ఈ 34/12 అయితే చేయాలి. దీని పొడవు వచ్చేసి మనకి పై బాటం పొడవు వచ్చేసి 12 వచ్చింది కదా, 34/12 చేస్తే నాకు ఒక్కొక్క కుచ్చు వెడల్పు వచ్చేసి 2.8 అయితే వచ్చింది. 2.8కి మనం ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసుకొని ఆ ఖర్చు దగ్గర నుంచి 1 ఇంచ్కి మరలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మిగిలిన 1.8కి మార్కింగ్ చేసుకొని ఆ 1 ఇంచ్ కిందకి ఈ 1.8 క్లాత్ అనేది మనం కుచ్చు కింద అయితే పెట్టుకోవాలి. అప్పుడు మనకి కుచ్చులన్నీ కూడా ఈక్వల్ షేప్లో వస్తాయి. ఇదే విధంగా ప్రతి కుచ్చు కూడా మనం కొలుచుకొని అయితే కుట్టుకుంటే ప్రతి కుచ్చు కూడా ఈక్వల్గా అయితే వస్తుంది. మొత్తం మన క్లాత్ని కుచ్చులు పెట్టేసుకున్నాక నీట్గా ఐరన్ అయితే చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూసారా, నాకైతే కుచ్చులన్నీ కూడా ఒకే షేప్లో అయితే వచ్చినాయి. మనం ఇలా కుచ్చులు పెట్టేసుకున్నాక మనం ఫిల్ట్ కోసం అయితే అంచు దగ్గర 1 ఇంచ్కి అయితే మనం ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా, పొట్టు అయినప్పుడు మనం ఈ కుట్టు విప్పుకుంటే వాళ్ళకి హైట్ పెరిగినా కూడా ప్రాబ్లం ఉండదు. మనం ఇలా అంచు దగ్గర కుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా పిల్లు కోసం కుట్టు వేసేసుకున్నాక ఇలా చూసారా, నీట్గా ఐరన్ అయితే చేసేసుకొని మనం బాడీ పార్ట్ని కూడా తీసుకొని బాడీ పార్ట్కి ఈ కుచ్చులు అనేవి మనం అటాచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం నీట్గా ఇలా బాడీ పార్ట్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ అంతా అటాచ్ చేసేసుకున్నాక మనకి సైడ్ వైపు కూడా మనం ఒక స్టిచ్చే వేసాం కాబట్టి ఇప్పుడు మిగిలిన సైడ్ భాగాన్ని కూడా మనం అటాచ్ అయితే చేసేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. అంతేనండి, రఫుల్ హ్యాండ్స్తో ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ ప్రతి కుచ్చు కూడా ఈక్వల్ సైజులో నీట్గా అయితే వచ్చింది. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.